19 భక్తేంగిత ప్రదుడు. మహర్షులు: ఓ అగస్త్య భగవానుడా, తన అనన్య భక్తిచే శంకరుని కింకరునిగా చేసుకున్న సుందరమూర్తి గాథను చెప్పితిరి. నియమ పాలనతో శివమహిమను ప్రకటించుకున్న నీలకంఠుని కథను వింటిమి. వేదాంత జ్ఞానమునకు అధికారము లేని వారికి, శివ సేవకు నోచుకోని వారికి కైవల్యము ప్రాప్తించిన సందర్భం ఉంటే వినగోరుచున్నాము అని వినయముతో అడుగగా, వారికి శ్రీ అగస్త్యుడు ఇట్లు చెప్ప ఆరంభించెను. శ్రీ అగస్త్యుడు: జ్ఞానయోగ కర్మల పరిజ్ఞానము ఏమాత్రము లేకపోయినను శివపాద భక్తిచే భగవంతుడగు శంకరుని వలన సమస్త కోరికలు తీరునట్లు చేసుకుని ముక్తినందిన భక్తులు కలరు. దక్షిణ దేశంలో కావేరీ తీరమున ధనికులైన వైశ్యులచే నిండిన ధనవర్ధనం అనే పురం ఉంది. ఎంత దరిద్రుడైనా సరే ఆ పురంలో కాపురం ఉన్నచో ధనికుడవుతాడు. ఆ నగరంలో శ్రీమంతుడైన వైశ్యోత్తముడు జనేంగిత ప్రదుడు అనే పేరుతో ప్రసిద్ధుడై రత్నముల నాణ్యతను పరీక్షించుటలో నైపుణ్యము కలిగి ఉండేవాడు. దేహి అని యాచించిన వారికి అతడు ఉదారముగా తన సంపదను పంచి ఇచ్చేవాడు. అతని భార్య పేరు వసుమతి. అతనికి గృహలక్ష్మి ధర్మలక్ష్మి అయి ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి అన్న గీతాచార్యుని వాక్యమునకు అనుగుణముగా జీవితమును పండించుకున్నటలో సహకరించుచూ ఉండేది. వారిద్దరూ సంపదలు చేకూర్చు సౌఖ్యములను చాలా కాలం అనుభవించినా వంశోద్ధారకుడు కలుగని కారణంగా క్రమేపీ ఆ సుఖములు నిస్సారములు అనిపించసాగాయి. జనేంగిత ప్రదుడు తన వ్యాపార కలాపమును దక్షత గల అనుచరునికి అప్పజెప్పి ధార్మిక జీవితము గడుపుటకు సంకల్పించాడు. ఒకనాటి ప్రాతకాలమున అతడు భార్యతో కూడి కావేరీ నదిలో స్నానమాడి తిరిగి వచ్చు మార్గములో ఒక పౌరాణికుడు శివపురాణమును వినిపించుచుండగా ఆకర్షితుడై ఆ కథను విన్నాడు. తన్మయులై ఇద్దరూ ప్రతిదినము ఆ గాథలను వినసాగారు. అట్లా వారికి శివుని యందు అనన్య భక్తి, అవ్యాజ భక్తి, అచంచల భక్తి కుదిరింది. ఆ భక్తి చేత వారికి సంసార విషయములపై మక్కువ తగ్గి శాంతి స్థిరమవసాగింది. శివపురాణము పూర్తి కాగానే వారు ఒక సద్బ్రాహ్మణుని ప్రసన్నుని చేసుకుని అతనిచే లోకోత్తరమైన పంచాక్షరీ మంత్రము ఉపదేశాన్ని పొందారు. దక్షిణగా ఆ విప్రునకు విశేషమైన సంపత్తి సమకూర్చారు. ఆ మంత్ర జప ప్రభావము వలన జనేంగిత ప్రదునకు విశుద్ధమైన తత్వ విచారం జనించింది. మోక్షమునందు ఆశ తీవ్రమై గురువుకు శ్రద్ధగా ఉపచారం చేసి వినయంగా, భగవాన్, నాకు ముక్తి ఏ అభ్యాసము చేత వెంటనే లభించగలదు? ఏ మార్గమున నాకు శాంతి, జ్ఞానము, భక్తి సహజమై భాషించగలదు? నీవు సర్వజ్ఞుడవు, దయానిధివి, నేను అర్హుడనైతే చెప్పగలవు అని అడిగాడు. అప్పుడు సుజ్ఞానియాగో ఆ విప్రవర్యుడు కొంత తడవు మౌనము వహించి సౌమ్యము స్ఫుటము అయిన స్వరముతో ఇలా పలికాడు: తండ్రి, నా మాట యందలి విశ్వాసమే ఈశ్వరుని నీ పట్ల ప్రసన్నునిగా చేయునది. నీవడిగిన సందేహములన్నిటికీ సత్సంగమే సమాధానం. సత్పురుషులు సజ్జనులతోటి సాంగత్యమే సత్సంగం. నీకు సజ్జనుల దుర్జనుల లక్షణములను వివరించెదను వినుము. దేహమే నేను అనడి భావముతో దేహముతోనే సర్వస్వము కలదని, దేహమే సర్వస్వమని భావించుచు ధనము, బంగారము, పొలము, ఇళ్ళు వీటి యందు అంతులేని ఆశ కలవారై ఎడతెగక లౌకిక వ్యవహారములందు మునిగి మురికిలోని పందుల వలె వానియందే సౌఖ్యమును భావించువారు, భగవంతుని ముక్తిని తలపని వారు దుర్జనులు అని తెలుసుకొనుము. ఇక సజ్జనుల లక్షణములు వినుము. శివుడే సమస్తము, శివుని యందే సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది. అతడే యమునికి శాసకుడు, అతనినే శరణు చెందవలెను. ఓ శివ, శంకర, మహాదేవ, నీలకంధర, దీనబాంధవ, మహాకాళ, కాలకాల, ఆదిదైవమా, నీకు జయము తండ్రి. కాలునికి కబళము కానున్న నన్ను కాపాడవా, నన్ను నీవానిగా నీ దాసునిగా చేసుకో ప్రభు అని అహర్నిశము భావించువారు సత్పురుషులు.
వారు భస్మరుద్రాక్షలు ధరిస్తారు, శివలింగార్చనలో నిమగ్నులై కాలము గడుపుతారు. ఇట్టి సత్పురుషులను అనగా శివభక్తులను సేవించుటచే శివుడు త్వరగా ప్రీతి చెందుచున్నాడు. కాబట్టి భక్తేంగిత ప్రద సత్సాంగత్యమును చేయుము, సత్పురుషులను అన్ని విధములా సేవింపుము, నీకు ఇదే మార్గము అని ఉపదేశించాడు. భక్తేంగిత ప్రదునకు గురుని మాటలు హృదయములో చక్కగా నాటుకొన్నాయి. ఆనాటి నుండి అతడు శివభక్తుల సేవయే జీవిత పరమావధిగా ఆచరింపసాగాడు. దట్టమైన రుద్రాక్ష మాలికలు అతని హృదయాన్ని సదా కౌగులించుకొనసాగాయి. చంద్రకాంతిని తెల్లబోవునట్లు చేయు విభూతి రేఖలు అతని విశాలమైన నుదిటిని సర్వదా చుంబిస్తుంటాయి. సూర్యోదయమునకు పూర్వమే అతని జపవ్రత పూజ అనుష్ఠానములు పూర్తి అవుతాయి. తూర్పు వెలుగు రేఖలు విచ్చుకున్నప్పటి నుండి కలువ రేడు పొడమేదాకా శివభక్తులకు అన్నవస్త్రాది దానములు కావిస్తూ భక్తేంగిత ప్రదుడు అనే బిరుదును సార్థకం చేసుకోసాగాడు. అతని భార్యకు భర్తను అనుసరించుటే, భర్తకు సహకరించుటే లోకమైంది. కాని వారి వింత జీవిత విధానము వారిని బంధువుల నుంచి దూరము చేయుటే కాక వారి ద్వేషమునకు కూడా గురి చేసింది. అయినా మేరు గిరివలే వారు చలింపలేదు. వీరి సత్ప్రవర్తనకు సంతసించిన సాంబుడు ప్రసన్నుడై అనుగ్రహించుటకు సంకల్పించాడు. ఒకరోజు భస్మరుద్రాక్షలు ధరించి 25 ఏళ్ల వయసులో ఉన్న ఆచారహీనుడైన మిండ బ్రాహ్మణ వేషంతో కులుకు చేష్టలతో వైశ్య దంపతుల ఇంటికి వచ్చి గుమ్మం వద్ద నిలబడి కేక వేశాడు. లోపలి నుండి వసుమతి మృష్టాన్నము పట్టుకుని అతని వద్దకు వచ్చింది. అతడు ఆ పదార్థముల వంకైనా చూడక ధూర్త శేఖరుడై ఆమె కన్నులలోనికి చన్నులపైకి చూపులు సంధించసాగాడు. ఆమె తొట్రుపడక భిక్ష తీసుకోమని హెచ్చరించినా అతడు సరకు చేయడు. ఆమెను ఆపాద పుస్తకము కన్నులతో కబళించసాగాడు. చూట్కులతో జుర్రుకొనసాగాడు. అయినా వసుమతి క్షమ వహించి భర్తను రమ్మని కేక వేసింది. భక్తేంగిత ప్రదుడు వచ్చి హెచ్చరించిన ఆ విట యువకుని చేష్టలలో మార్పు రాలేదు. పైపెచ్చు మర్మంగా ఇకిలిస్తూ నర్మగర్భంగా నేనీ రకపు భోజనం కోసం కాదు వచ్చింది అన్నాడు. వైశ్యుడు ప్రశ్నార్థకంగా చూడగా ఆ జార చక్రవర్తి, ఈ తిండి కోసం నీ వద్దకు రావాలా? ఎవరైనా పెట్టగలరు. నేను భస్మరుద్రాక్షధారిని, నాకు కావలసింది ఇచ్చావా తీసుకుంటా, లేకుంటే పోతాను అని వెనుదిరిగాడు. అప్పుడు వైశ్యుడు అతని పాదములపై పడి, స్వామి, మీ కోరిక నిశ్శంకగా తెలపండి, అది మీదవుతుంది అని బ్రతిమాలాడు. సిగ్గుమాలిన ఆ విటవిప్రుడు, నాకు నీ భార్య కావాలి అని ఇట్టే తేల్చివేశాడు. శివ శివ, ఎంత ధైర్యము, ఎంత సిగ్గులేనితనము! భక్తేంగిత ప్రదుడు భార్య కన్నులలోకి చూశాడు. వసుమతి ఏమి గ్రహించినదో భర్తకు ప్రణమిల్లి మిండగాని వెనుక నడిచింది. ఇదంతా గ్రహించిన వీరి బంధువులు ఈ చేష్ట వలన తమ వంశమునకు అప్రతిష్ట కలుగుట తథ్యమనుకుని ఆ మెండబాపుని చంపుటకు వచ్చారు. వెనుక నుంచి ఇది చూచిన వైశ్య భక్తుడు పదునైన కటారి అందుకొని తన ధర్మమునకు అడ్డు వచ్చిన దుండగులను దునుమాడి చూచినంతలో పీనుగుల పోగు సృష్టించాడు. బ్రాహ్మణ భిక్షువును క్షేమముగా సాగనంపుటకై చూశాడు. కాని ఏడి అతడు కనబడడాయే. వైశ్యుని వీరవిహారము చూసి జడిసి ఈ హడావిడిలో పరుగు తీశాడో ఏమో. భక్తేంగిత ప్రదుడు భార్యను అడగగా తనకు తెలీదు అన్నది. ఇంతలో ఆ ప్రదేశమంతా మనసుకు హాయి గొలుపు చల్లని వెలుగుతో నిండిపోయింది. వృషభారూఢులై పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చుట్టూ సకల దేవతలు కూడి నానావాద్యనాదమేదురముగా ఆ అమృతమూర్తులను కొలుచుచున్నారు. శివుడు ఆ పుణ్య వైశ్య దంపతులకు దుర్లభమైన మోక్షమును ప్రసాదించి హతులైన బంధువర్గమునకు కూడా ముక్తినొసగి తన పటాటోపసహితంగా స్వస్థానమునకు వెడలిపోయాడు. ఓం తత్సత్.